అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూసీ వ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను పేపర్ క్రాఫ్ట్ అండి. నాకు చాలా నచ్చిందనమాట. నేను ఈ పిక్చర్ ఎక్కడో పోస్ట్లో చూశానమాట. ఆ పోస్ట్లో నుంచి నేను పిక్చర్ తీసుకొని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. పిక్చర్ తీసుకొని ఒక ఐడియాతో నేను ఇలా పేపర్ క్రాఫ్ట్ చేస్తున్నాను అనమాట. ఏ పేపర్ క్రాఫ్ట్ కోసం మనకు కావాలి ఒక నోట్ బుక్ అండి. రఫ్ బుక్ అయినా పర్వాలేదు, రఫ్ బుక్ తీసుకున్నాను. అంత రాసిన బుక్ అయినా పర్వాలేదు. అది అలాగే నేను సన్నటి వైర్ తీసుకున్నాను అనమాట. ఇది ఇనుము కడ్డీ అండి. అలాగే స్టిక్స్ 3 టైప్స్ ఆఫ్ స్టిక్స్ తీసుకున్నాను, డిఫరెంట్ సైజెస్ అనమాట తీసుకుంటున్నానండి. నోట్ బుక్ పేపర్స్ అయినా పర్వాలేదు, లేదంటే మీకు కావాలంటే న్యూస్ పేపర్స్ అయినా పర్వాలేదు. ఏదైనా వేస్ట్ పేపర్స్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏమంటే కొంచెం ఇలా షేప్లో ఉంటే బెటర్ అనమాట. న్యూస్ పేపర్స్ కానీ నోట్ బుక్ అయితే బెటర్ అన్నట్లు నేను నోట్ బుక్స్ తీసుకున్నానండి. సో ఇలా స్టిక్ తీసుకొని 3 డిఫరెంట్ సైజెస్ చూపించాను కదా, ఆ స్టిక్స్ తీసుకొని ఇలా ఒక్కొక్క దాన్ని కూడా రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు నేను చూపిస్తాను, ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. అర్థం అవ్వాలి అంటే ఫుల్ లెంత్ వీడియో చూడండి. ఇది నేను చాలా లావు కడ్డీ తీసుకున్నాను అనమాట. అంటే నేను తీసుకున్న వాటిలో అందుకన్నా ఇది కొంచెం లావుదనమాట. ఇదైతే స్టాండ్ కోసం చేసుకుంటున్నాను. అలాగే అన్ని సైజెస్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని సైజెస్ ఇలాగా రోల్ చేసుకొని అంతా పేపర్ని స్టిక్స్ లాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే చాలా గట్టిగా ఉంటుందండి. స్టిక్ ఎటువంటి అంటే మనం పేపర్తో చేసినా కూడా చాలా స్ట్రాంగ్గానే గట్టిగానే ఉంటుంది అనమాట. మనం కట్ చేయడానికి కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది. కొంచెం గట్టిగా ఉండే సిజర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా అంతా పేపర్ రోల్ చేసిన తర్వాత ఆ స్టిక్ వచ్చేస్తుందండి. ఆ స్టిక్ తీసేయాల్సి ఉంటుంది. స్టిక్ తీసిన తర్వాత మనకి చాలా స్టిఫ్గానే ఉంటుందండి పేపర్, ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఎండ్లో మనకు ఫెవికాల్ యాడ్ చేసి అంటించేసుకోవడం అంతే. నా దగ్గర ఫెవికాల్ ఉంది, మీ దగ్గర హాట్ గ్లూ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. హాట్ గ్లూ ఇంకా బెటర్ అనమాట, బాగా స్టిక్ అవుతుంది. ఇలా చేసుకోవాల్సి ఉంటుందండి. ఇదైతే సెకండ్ సైజ్ అనమాట. నేను చూపించాను కదా, ఫస్ట్ ఒకటి, సెకండ్ ఒకటి. ఇంకొకటి అయితే చాలా సన్నది తీసుకున్నాను అండి. సన్నది ఎందుకంటే మనం చైర్ చేయాల్సి ఉంటుంది. ఆ చైర్ కోసం చాలా సన్నది కావాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అనమాట, అన్నీ ఇలాగే చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ అయితే ఇది నేర్చుకోవాలండి. ఇది వచ్చేస్తే చాలు, మనం ఆర్ట్ అయితే చేసేయచ్చు అనమాట. చాలా ఈజీగా చేసేయచ్చు, బట్ కొంచెం టైం టేకను, బట్ ఓకే. ఫైనల్ వన్ చూపిస్తున్నానండి. ఫైనల్ నేను ఇక్కడ చీపురు పుల్ల తీసుకున్నాను. చాలా సన్నగా దానికోసం చీపురు పుల్ల తీసుకున్నాను. కొంచెం ఫస్ట్లో కష్టం అనిపిస్తుంది, బట్ ఓకే అండి, చేసేయచ్చు అనమాట. ఇలా పేపర్ని జమట ఉంటుంది కదా, జమటని నేను హాఫ్ తీసుకొని మళ్ళీ అందులో హాఫ్ తీసుకుంటున్నాను అనమాట. సైజ్ చిన్నగా సరిపోతుంది అన్నట్టు, నేను మరీ పెద్దది అవసరం లేదు అన్నట్టు నేను ఇలా చిన్నగా తీసుకుంటున్నాను. సో సేమ్ మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇలా అన్నీ చుట్టుకోండి అనమాట. ఒకేసారి అన్నీ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది, వర్క్ అనేది ఈజీ అవుతుంది అనమాట. నేను అన్నీ చూపించలేదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం 1 or 2, 3 చూపిస్తున్నాను అనమాట. ఇలా ప్రతి ఒక్కటి కూడా చుట్టుకోవాలన్నమాట. నేను చాలానే చేశాను, బట్ అన్నీ మీకు చూపించలేదండి. ఇలా రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్లో కొంచెం ఫోల్డ్ చేసుకోవడం అంతే అండి, మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ అయిపోతుంది కదా, ఈజీ అయిపోతుంది అనమాట. సేమ్ ప్రాసెస్, కొంచెం గ్లూ అంటించేస్తే బాగా స్టిక్ అయిపోతుంది అనమాట. సో గట్టిగా కూడా ఉంటుంది. సో ఇలాగా అన్నీ చూసారు కదా, అన్ని షేప్స్ నేను చేసుకున్నాను అనమాట. అన్ని సైజెస్ నేను చేసుకున్నాను, చిన్నవి, పెద్దవి, ఇంకా లావు కూడా చేసుకున్నాను అనమాట. ఇలా చాలానే చేసుకున్నాను. 3 చేసుకున్నానండి. 3 డిఫరెంట్ సైజెస్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి, మీ చాయిస్ అనమాట. నేను ఇలా చేశాను, మీకు ఎలా నచ్చితే అలా చేయొచ్చు అనమాట. సో అలా పెద్ద సైజు ఉంటుంది కదా, ఆ పెద్ద సైజు వాటిని నేను ఇలా హాఫ్ తీసుకుంటున్నాను. హాఫ్ తీసుకొని ఫస్ట్ నేను స్టాండ్ చేస్తున్నానండి. మనం ఉయ్యాలకి స్టాండ్ కావాలి కదా, సో స్టాండ్ చేస్తున్నాను అనమాట. దానికి నేను సైజ్ తీసుకుంటున్నాను. మనం ఏవైతే కట్ చేసుకున్నామో అవి కూడా పక్కన అలాగే పెట్టుకోండి, అవి కూడా యూజ్ అవుతాయి. క్రియేట్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనము దానికి హార్డ్ గ్లూ అయితే ఇంకా చాలా బాగా అంటుకుంటుంది, బట్ నా దగ్గర ఫెవికాల్ మాత్రమే ఉంది. సో నేను ఫెవికాల్తో అంటిస్తున్నాను. కొంచెం కష్టం అవుతుంది కానీ, బట్ చాలా స్టిఫ్గా ఉందన్నమాట. ఉయ్యాలైతే చాలా బాగుంది, నాకు చాలా నచ్చేసిందండి ఈ ఆర్ట్ అయితే. సో ఇలా కష్టం అవుతుంది అన్నట్టు అందుకే నేను పేపర్స్ యాడ్ చేస్తున్నానండి. ఇలా 3కి కూడా రెండు ఇటు సైడ్ ఒక స్టాండ్, అటు సైడ్ ఒక స్టాండ్ కావాలి కాబట్టి రెండింటిని తయారు చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న పీసెస్ని కూడా మధ్యలో సపోర్ట్కి యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా సపోర్ట్కి యూజ్ చేయొచ్చు. అది కూడా ఎందుకు అనేది మీరు ఫుల్ వీడియో చూడండి, తెలుస్తుంది.
ఇక అంటుకోవడం లేదు కాబట్టి ఇది నేను చెప్తున్నానండి, హానెస్ట్గానే చెప్తున్నాను. సో గ్లూ సరిగ్గా ఫెవికాల్ సరిగ్గా అంటుకోవడం లేదు కాబట్టి ఈ ప్రాసెస్ నేను యూస్ చేస్తున్నాను అనమాట. ఇదైతే చాలా గట్టిగా ఉందనమాట, అసలు రావడం లేదు, ఊడిపోను కూడా ఊడిపోదు. సో నో ప్రాబ్లం లేకుండా ఇలా చేస్తున్నాను. సో ఫస్ట్ మనం గ్లూ పేపర్కి అంటించేసి పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకునేస్తే ఈజీ అయిపోతుంది అనమాట. మీకు కావాలంటే ఎక్సెస్గా ఉన్నది కట్ చేసుకొనేయచ్చండి, లేదు అలాగే వదిలేసినా కూడా అది కూడా ఒక డిజైన్ లాగా, అలాగే మనం ఎలాగో పెయింట్ చేస్తాం కాబట్టి కవర్ అయిపోతుందండి. ఇలా నేను పేపర్ హెల్ప్తో అలా చేశాను అనమాట. నాకు ఇలా చేయాలని థాట్ వచ్చింది కాబట్టి నేను ఇలా చేశాను. అలాగే చూసారు కదా 2 స్టాండ్స్ అయిపోయాయి. పైన సేమ్ సైజ్ ఉంటుంది కదా, ఆ సైజ్ని ఇంకొక రోల్ తీసుకున్నాను, దాన్ని కట్ కూడా చేసుకుంటున్నాను. ఇటు సైడ్కి అటు సైడ్కి కరెక్ట్ ఈక్వల్ లెంత్ కట్ చేసుకుంటున్నానండి. అలా కట్ చేసుకొని అంటించుకోవడమే. పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ నేను ఇక్కడ చైర్ చేయడం కోసం చేస్తున్నాను అనమాట. కొంచెం ఈ లెంత్ తీసుకుంటున్నానండి. ఆ లెంత్ ఫస్ట్ నేను కట్ చేసుకున్నాను అనమాట. ఆ లెంత్ చూసుకొని ఇప్పుడు సేమ్ మెషర్ చేసుకుంటున్నాను. అప్రాక్సిమేట్ నేను లెంత్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోలేదండి, నేను స్కేల్ పెట్టి అయితే చేయలేదు, నేను అప్రాక్సిమేట్గా మాత్రమే చేస్తున్నాను. సో ఇలా సేమ్ సైజెస్తో అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక చైర్కి ఎన్ని కావాలో అన్నీ చేసుకుంటున్నాను. అట్ ఏ టైం నేను 2 కట్ చేసేసానండి. 1 అంటే కొంచెం టైం టేక్ అన్నట్లు అట్ ఏ టైం నేను 2 కట్ చేసేసాను. ఇలాగా అన్ని ఫ్రీక్వెంట్గా కట్ చేసుకొని అలైన్ చేసుకోవాలన్నమాట. అని సేమ్ ఈక్వల్ లెంత్లో కట్ చేసుకోండి, కొంచెం వేరియేషన్ ఉన్నా కూడా బాగోదన్నమాట. సో అన్నీ ఇలాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఏమైనా షేప్ చేంజ్ అయిందా, ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నదన్నమాట. నాకు కొంచెం ఒక్కొక్కటి అలా వచ్చిందనమాట, కొంచెం వేరియేషన్ ఉంది. బట్ నేను వాటిని అన్నింటిని కూడా ఈక్వల్గా కట్ చేసేసాను అనమాట. ఇలా నేను అలా అప్పుడే చూపించాను కదా ఆ స్టిక్స్ యూస్ చేసి అలా కట్ చేసేసానండి. ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో కట్ చేసేసి అంటించిన తర్వాత కూడా కట్ చేసేసాను. మధ్యలో మనం తీసుకున్న సేమ్ సైజు స్టిక్ తీసుకొని అంటించేసుకుంటున్నాను. అంటించేసుకున్న తర్వాత సైడ్స్ కూడా ఒక స్టిక్ అంటిస్తున్నానండి. సైడ్స్కి అయితే నేను కొంచెం లావ్ తీసుకున్నాను, మన మీడియం ఉందే కదా మీడియం స్టిక్, ఆ స్టిక్తో చేసిన రోల్స్ని కూడా అంటిస్తున్నాను. ఇలా సైడ్స్కి కట్ చేసేసుకొని ఫుల్ మన బాక్స్ లాగా చేసుకుందాం. దానికి కూడా సరిగ్గా గ్లూ అంటుకోదేమో అనే డౌట్తో నేను ఇలా పేపర్స్ బేస్తో నేను యూజ్ చేస్తున్నానండి. పేపర్స్ అయితే ఈజీ అవుతుంది అన్నట్టు నేను అలా చేస్తున్నాను. సో ఇలాగా ఫస్ట్ మనం అంతా స్టిఫ్గా ఉండాలని కోసం ఇలా అంటిస్తున్నాను. సో రెడీ అండి, అయిపోయిందండి. ఇంకా బ్యాక్ మనకి బెండ్ అవుతూ ఉంటాం కదా, బ్యాక్ సపోర్ట్కి మనకి కావాల్సిన చైర్ నేను అరేంజ్ చేస్తున్నాను అనమాట. చైర్కి ఇది కూడా బ్యాక్ సపోర్ట్కి ఉంటుంది కదా, అది చేస్తున్నాను. ఫస్ట్ నేను సేమ్ సైజులో ఉన్న స్టిక్స్ని ఇలా కట్ చేసుకున్నానండి. ఈ సైజ్కి కట్ చేసుకొని వాటికి కూడా గ్లూ అంటిస్తున్నాను అనమాట. గ్లూ కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది, డ్రై అయ్యాకే మీరు చేయండి. సో డ్రై అయిన తర్వాత మాత్రమే ఇలా చేయండి. ఒక 2 మినిట్స్ టైం వదిలినా కూడా అది డ్రై అయిపోతుంది అనమాట ఈజీగా. ఇలా అన్నిటికీ గ్లూ అంటిస్తున్నాను. వీటికేమీ పేపర్స్ అవసరం లేదండి, ఈజీగానే అంటుకుంటున్నాయి అనమాట. సో నేను పేపర్స్ ఏమీ యాడ్ చేయడం లేదు. మీ దగ్గర హార్డ్ గ్లూ ఉంటే చాలా మంచిగా వర్కౌట్ అవుతుందండి దీనికి మాత్రము. సో ఇలాగా ఆరనిద్దాము. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ దానికి అంటించేసుకుందాం. ఇప్పుడైతే నేను మధ్యలో కూడా సపోర్ట్కి ఉంటుంది కదా, ఒక డిజైన్ లాగా చేసుకుంటున్నాను అనమాట. అలాగే మధ్యలో గ్యాప్స్ లేకుండా కూడా నేను ఫిల్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ 2 మాత్రం యూస్ చేస్తున్నానండి, మీకు కావాలంటే 3 కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 మాత్రం యాడ్ చేస్తున్నాను. సో దాని సైజ్ చూసుకొని నేను కట్ చేసుకున్నాను అనమాట. ముందే మీకు చూపించేది కటింగ్ నేను కట్ చేసుకున్నాను. అలాగే గ్లూ బేస్తో దాన్ని అంటించుకుంటున్నాను అనమాట. మీకు కావాలంటే స్టిక్కి కూడా గ్లూ రాసి కూడా అంటించుకోవచ్చు, లేదు ఇక్కడైనా పెట్టి అంటించవచ్చు అనమాట. స్టిక్ రాస్తే కొంచెం బాగా గట్టిగా గ్లూ అంటుకుంటుంది అనమాట. సో నేను ఇది ఇలా అంటించేసాను. అంటించిన తర్వాత మాత్రం తప్పకుండా డ్రై అవ్వాలి అండి. డ్రై అవ్వకముందే మాత్రం అంటించడానికి వెళ్ళకండి, ఎందుకంటే ఊడిపోతూ ఉంటాయి. సో కొంచెం టైం పట్టినా కూడా బట్ చాలా మంచిగా ఉంటుందండి. ఆర్ట్ మాత్రం మనకి ఒక హ్యాపీ ఫీల్ అవుతుంది. అలాగే ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చండి, మనం చేసి గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. ఏమైనా చేయాలి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచించేటప్పుడు ఇలా కూడా చేయొచ్చు అనమాట. సో రెడీ అండి, బ్యాక్ పోజ్ కూడా రెడీ అయిపోయింది ఉంటుంది కదా, అది కూడా ఇప్పుడు మనకి డ్రై అయిపోయింది అనమాట. నేను డ్రై అయిన తర్వాత అంటిస్తున్నాను. చూసారు కదా, ఎటువంటి ప్రాబ్లం రాదనమాట. డ్రై అయితే జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయండి, అది డ్రై అయిపోతుంది. ఆలోపు మీరు వేరే కూడా ఏమైనా చేస్తూ ఉండొచ్చు. నేను స్టెప్ బై స్టెప్ చూపించాలి కాబట్టి నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను.
సో ఇలాగా బాగా డ్రై అయిన తర్వాత మనం అంటించేసుకుందాం. చూసారు కదా చైర్ చాలా ముద్దుగా ఉందండి, నాకు చాలా బాగా నచ్చిందనమాట. పేపర్స్ అన్నీ అయితే ఈ రోల్స్ అన్నీ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే మనం పైన కప్పేస్తున్నాను అనమాట. నేను ఉయ్యాల చేస్తున్నాను కాబట్టి ఉయ్యాలకి పైన మనం వర్షం వచ్చిన తడవకుండా ఉండడం కోసం ఆ డిజైన్ కోసం నేను ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా అన్నీ కట్ చేసుకున్నానండి. ఇలాంటి రోల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ నాకు ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా అయిపోవడం కోసం ఇలా ఒక పేపర్ షీట్ తీసుకున్నానండి. జాయింట్ జమట ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అటువైపు ఇటువైపు రెండు వైపులు కూడా నేను ఇలా అన్నీ కూడా అంటించేస్తున్నాను అనమాట. నేను ఈ సైజ్ తీసుకున్నానండి. ఒక ఆల్మోస్ట్ ఒక 1 ఇంచ్ ఉండొచ్చండి. మన ఫస్ట్ చూపుడు వేలు ఉంటుంది కదా, దానిపైన కొంచెం పొడవు ఉండొచ్చు అనమాట. సో అంత లెంత్ నేను తీసుకున్నాను. లెంత్ అనేది అంతా నేను అప్రాక్సిమేట్గా తీసుకున్నాను. నేను స్కేల్ పెట్టి ఎటువంటి మెజర్మెంట్స్ నేను తీసుకోలేదు. సో నేను ఇలా అప్రాక్సిమేట్గానే కట్ చేసుకున్నాను. సో మీరు కూడా పిక్చర్లో చూపించినట్లు ఒక అప్రాక్సిమేట్గా కట్ చేసుకోండి. మరీ ఏం స్కేల్ పెట్టి కొలవాల్సిన పని లేదండి. సో ఇలా అన్నీ అంటించేసుకోవాలి. అంటించుకొని 2 సైడ్స్ అంటించుకుంటున్నానండి. ఎందుకంటే పైకప్పు అనేది మనం ఎలా వెయిట్ చేసంటే ఒక స్లోప్ లెవెల్లో ఉండాలన్నట్లు నేను అలా చేశాను అనమాట. స్లోప్ కోసం నేను ఇలా జమట తీసుకుంటున్నాను. మళ్ళీ కష్టం అవుతుంది, ఎలా చేయాలో అర్థం కాక నేను ఈ ప్రాసెస్ని ఇలా వర్కౌట్ చేస్తున్నాను అనమాట. సో అన్నీ కంప్లీట్గా ఇలా 1 by 1 యాడ్ చేసుకుంటున్నాను. ఇవి సింగిల్గానే అన్నీ యాడ్ చేసేసానండి. సింగిల్ కట్ చేసుకున్నాను అనమాట. ఇవి ఫస్ట్ మెయిన్ పేపర్ చుట్టుకోవడమే ఉంటుందండి. పేపర్ని ఇలా రోల్ చేసుకోవడమే కష్టం ఉంటుంది. రిమైనింగ్ అంతా వర్క్ అయితే చాలా ఈజీ ఉంటుందండి. సో ఇలా అయిపోయింది కదా, ఇలా అంతాను టిల్ ఎండ్ వరకు అటు సైడ్ ఇటు సైడ్ ఏమీ పేపర్ కనిపించకుండా ఫుల్గా కవర్ చేసేయండి. ఇలా రెడీ చేసేసుకున్నాను కదా, వాటికి నేను సైడ్స్ మర్చిపోయాను అనమాట. సో సైడ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో మతిమరుపు అనేది చాలా కామన్ అండి మనుషులకి. సో నేను సైడ్కి మర్చిపోయాను. సో సైడ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాను. ఇలా ఒకటి 2 సన్నగా అలాగే ఒకటి లావుగా ఉన్నది తీసుకున్నానండి. వాటికి నేను 4 యాడ్ చేస్తున్నాను అనమాట. 4 లైన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా అంటించిన తర్వాత కొంచెం డ్రై అవ్వాలండి. అలాగే వెళ్ళి అంటిస్తానంటే మాత్రం అంటుకోదన్నమాట. ఎందుకంటే ఫెవికల్ యూస్ చేస్తాం కదా. సో మీరు కావాలంటే హార్డ్ గ్లూ యూస్ చేస్తే మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది చాలాసార్లు మెన్షన్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే అది ఒక్కటే ప్రాబ్లం అండి, ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఫెవికల్తో కొంచెం డ్రై అవ్వాలి వస్తుందంటే. సో ఇలా సిట్టింగ్ ప్లేస్ అయితే రెడీ, ఉయ్యాలైతే మనం చైర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇలా ఎందుకు ఆ సపోర్ట్స్ 2 ఫస్ట్లో చెప్పాను కదా, ఆ సపోర్ట్స్ 2 ఎందుకంటే ఇందుకోసమే అండి, మన ఉయ్యాల కోసం నేను ఆ సపోర్ట్స్ 2 పెట్టాను. ఒక కమ్మి తీసుకొని ఆ కమ్మి ద్వారా ఇలా హుక్స్ లాగా రెడీ చేసుకున్నానండి. హుక్స్ దానికి యాడ్ చేసేసాను అనమాట. కింద బ్యాలెన్సింగ్ కోసం అది కూడా స్టిక్ పెడుతున్నానండి. మనకు బ్యాలెన్స్ కావాలి కాబట్టి, ఉయ్యాలకి బ్యాలెన్స్ కావాలి కాబట్టి అది పెట్టాను అనమాట. అలా పెట్టుకొనేసి దానికి కూడా గ్లూ అంటించేసుకుంటాం. సో అదైతే నో ప్రాబ్లం అండి, దానికి పేపర్ అలాంటిది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా, ముందే నేను పైకప్ కోసం ఇలా రెడీ చేసుకున్నానండి. ఈజీగా ఉంటుంది అన్నట్టు నేను ఇలా రెడీ చేసుకున్నాను. మీకు ఏదైనా ఐడియా ఉంటే మాత్రం తప్పకుండా ఇలా చేసిండొచ్చు కదా అని కూడా కామెంట్ చేయండి. నాకు ఇలా అనిపించింది, సో నా థాట్ నేను ఇలా షేర్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ ఫుల్గా పేపర్ కవర్ కాకుండా సో కొద్దిగా కట్ కూడా చేసేస్తున్నాను, ఎందుకంటే సైడ్స్కి బాగా కనిపించదు అనిపించింది. సో నేను ఆ పేపర్ కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నాకు అనిపించింది పైన పెట్టేస్తామన్నట్లు, పైన సరిపోతుందా లేదా అని పెట్టేద్దామన్నట్లు పెట్టేశాను. సో ఇలా బాగా సెట్ అయిందండి, బాగా సెట్ అయింది. బట్ నేను సైడ్స్కి ఇంకా సపోర్ట్స్కి ఇవ్వలేదు కాబట్టి ఆ సపోర్ట్స్ ఇలా అంటించుకుంటున్నాను. ఇలా సపోర్ట్స్ అయితే గ్లూతోనే పెట్టేశానండి, ఎటువంటి పేపర్స్ యాడ్ చేయలేదు. దానికి చూసారు కదా, ఇవి సపోర్ట్ ఇచ్చాను. వీటి సపోర్ట్కి ఇప్పుడు ఇవి ఈవెన్గా లేవన్నమాట. సో ఈవెన్గా లేవు కాబట్టి నేను ఇలాంటి స్టిక్స్ 2 అగైన్ మళ్ళీ స్టిక్స్ తీసుకున్నానండి, ఇలాంటివి సేమ్ సైజు. సో మనం మెషర్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ గ్యాప్లో ఇలా 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 పెట్టారనుకోండి ఈవెన్గా వస్తుంది అనమాట. చూసారు కదా డిఫరెన్స్, అప్పటికి ఇప్పటికీ చూసారు కదా. ఇలా ఉందనుకో, ఇప్పుడు మళ్ళీ ఇలా పెడితే కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఈక్వల్గా ఉంటాయి. సో నేను ఇప్పుడు ఇక్కడ అలాగే ఈ పోర్షన్లో నేను అంటించేస్తాను. సో కట్ చేసుకుందాం ఫస్ట్ మనం. ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా ఉందంటే కట్ చేసేసుకొని, లేదంటే సేమ్ లెంత్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా ఇక్కడ గమ్ యాడ్ చేసుకుందాం. ఈ పోర్షన్ అండి, ఇక్కడైతే ఇది ఏదైతే సపోర్ట్ ఇచ్చాము కదా ఆ పోర్షన్కి పెడితే మనము ఇవన్నీ ఈక్వల్గా కనిపిస్తాయి అన్నమాట. దీనికి సపోర్ట్ ఉన్నట్లు అలాగే ఈక్వల్గా ఉంటాయి. సో మనం ఇప్పుడు గమ్ వేసి అంటించేద్దాం.
ఇప్పుడు ఈ పార్ట్కి గమ్ము పెట్టుకుందామండి, ఈ పార్ట్కి. అలాగే ఇటు సైడ్ కూడాను గమ్ము పెట్టుకొనేస్తాం. గమ్ము పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఏదైతే కట్ చేసుకున్నాం కదా దాన్ని మనము యాడ్ చేసుకొనేస్తాం. ఇలా గమ్తో అంటించుకొనేస్తాం అనమాట. సో మీకు కనిపించదు అనుకుంటా, కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేస్తుందో లేదో. దీని లోపలైతే ఫిట్ చేసేసాను. ఇప్పుడైతే చూసారు కదా, నేను కంట్లీస్ డిఫరెన్స్ తెలుస్తోంది. ఇక్కడైతే సపోర్ట్ ఉంది, ఇప్పుడు సపోర్ట్ ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ రోల్ పెట్టాను కదా, సపోర్ట్ ద్వారా ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ సైడ్ అతుక్కోవట్లేదు అనుకోండి, ఇలాగా ఫుల్ స్టిక్ అంతా కూడా గమ్ము అంటించేయండి. ఇలా స్ప్రెడ్ చేసేసి దానికి ఇక్కడ ఎలాగూ పేపర్సే కాబట్టి ఈజీగానే అంటుకుంటుంది. చూసారు కదా, ఇప్పుడు సపోర్ట్ దొరకంగానే అవి ఒక ఈక్వల్ షేప్కి వచ్చాయి. అంతే, అంటుకొనేసింది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ అంటించేసాను, ఇటు సైడ్ అంటించేసాను అనమాట. ఇవి రెండు ఇప్పుడు బ్యాలెన్సింగ్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. ఫిక్స్గా ఉందన్నమాట, ఫిక్సబుల్గా ఉంది. సో మీకు ఏమైనా ఇటు సైడ్ అటు సైడ్ ఈక్వల్గా లేదంటే ఇది కట్ చేసుకోండి. నాకు ఇది ఎక్స్ట్రా అనిపిస్తుంది, సో నేను ఇది కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే అంతా ఫిల్ అవ్వడం కోసం. సో నేను దీన్ని ఇలా అంటించేస్తున్నాను అనమాట. మీరు దీన్ని కూడా ఈ లెంత్ కట్ చేసుకోండి, నేను కట్ చేసేస్తున్నాను. అది ఇప్పుడు నేను ఉయ్యాలకి దారం వేలాడతీస్తున్నానండి. నేను చైర్కి ఇలా సపోర్ట్గా ఉండడం కోసం ఫెవికాల్ కాబట్టి నేను మళ్ళీ పేపర్కి కూడా యాడ్ చేశాను. లేదు మీరు హార్డ్ గ్లూ యూస్ చేస్తానంటే, పదే ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఫెవికాల్ కాబట్టి అండి, మళ్ళీ ఊడిపోకుండా స్టిఫ్గా ఉండడం కోసం మాత్రం పేపర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా అంతే అండి, గ్లూ యాడ్ చేసిన తర్వాత పేపర్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఫస్ట్ మనం బ్యాక్ సైడు ఇలా గ్లూ అంటించుకొని పేపర్ యాడ్ చేసుకుంటే మంచిగా స్టిఫ్గా గట్టిగా ఉంటుందన్నమాట. మళ్ళీ కూడా తొందరగా ఊడిపోకుండా ఉంటాయి. సో ఇలా అంటించుకున్న 2 సైడ్స్ అంటించుకున్న తర్వాత కొద్దిగా డ్రై అవ్వనిద్దాం. డ్రై అయ్యాక మళ్ళీ మనం కొంచెం సైజ్ చూసుకుందాం అనమాట. ఎంత పొడవులా కావాలి, ఎంత లెంత్ కావాలి మనం చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే దీన్ని డ్రై అవ్వనిద్దాం అనమాట. సో రెడీ అండి, పెట్టేశాను, డ్రై కూడా అయ్యింది. సో ఇప్పుడు నేను లెంత్ చెక్ చేసుకుంటున్నాను. లెంత్ చెక్ చేసుకొని దారం కట్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా ఫస్ట్ మనం దారం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దారం లెంత్ని కట్ చేసుకోండి ఫస్ట్, మీకు ఎంత కావాలో అంత. నేను ఎగ్జాక్ట్గా లెంత్ కూడా చెప్పలేనండి, నేను అప్రాక్సిమేట్గా మాత్రమే చేశాను. ఓ పిక్చర్ బేస్తో నేను ఈ వీడియో చేశాను అనమాట. సో ఇలాగా మనం 1 గంట అక్కడ వేసుకుందామండి, మళ్ళీ ఊడిపోకుండా అక్కడ ఒక ట్యాగ్ అనేది వేసుకొని సరిపోతుంది. ఆ డాక్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ కూడా ఫ్రంట్లో కూడా అంటించుకోవాలి. ఎందుకంటే బ్యాలెన్స్ కోసం బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు ఇంపార్టెంట్ కాబట్టి బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్కి గంటేసిన తర్వాత 3 వేసిన తర్వాత ఫ్రంట్లో కూడా అంటించుకొనేస్తే మనకి ఉయ్యాల రెడీ అయిపోతుంది. అంతే, బ్యాక్ అంటించాను కదా, ఇప్పుడైతే ఫ్రంట్ అండి. సో ఫ్రంట్ సైడ్ కూడా అలాగని. సో అంటించిన తర్వాత మనం కట్టలేం కాబట్టి నేను ఇలా చేశానమాట. సో ఇప్పుడు కట్టేసిన తర్వాత నేను ఇలా అంటిస్తున్నాను, బట్ నో ప్రాబ్లం అండి. సో రెడీ అయిపోయింది, చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. దీనికి పెయింటింగ్ చేస్తాం, మనం ముగ్గుకి యూస్ చేస్తాం కదా అదనమాట. దాన్ని బేస్ చేసుకొని నేను చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే ఏదైనా పెయింటింగ్ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. దాన్ని ఇందులోకి ఇదైతే బిస్కెట్ ప్యాకెట్ అన్నమాట, బిస్కెట్లోకి వస్తుంది. బట్ నేను ఇలా మిక్స్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటున్నాను. వాటిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలండి, ఎందుకంటే పేపర్ కాబట్టి మళ్ళీ తడిచిపోకుండా అలా అన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకొని దీనిపైన బ్రష్ చేసేస్తాం. నీట్గా ఫినిషింగ్ ఇవ్వండి, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది.
నా దగ్గర పైన కప్కి అయిన తర్వాత నేను ఇలా రెడ్ కలర్ యూస్ చేస్తున్నానండి. నా దగ్గర రెడ్ కలర్ పెయింట్ ఉంది, వాటర్ పెయింట్స్ ఉన్నాయండి. అవే యూస్ చేసి నేను చేస్తున్నాను. చీరకైతే రెడ్ యూస్ చేస్తున్నానండి. ఉంది కదా, సైడ్స్కి అయితే నేను బ్లూ కలర్ యూస్ చేశానండి. మీ దగ్గర ఎటువంటి కలర్స్ ఉన్నాయి యూస్ చేయండి. నా దగ్గర ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, సో నేను అలా యూజ్ చేశాను అనమాట. పైకప్పుకి అయితే ఎందుకు ముగ్గు పిండి యూస్ చేశాను అంటే, సో నా థీమ్ ఏమంటే పైకప్పు మనకి ఎప్పుడు పెంకుటిల్లు ఉంటాయి కదా, పెంకులు ఎప్పుడు మట్టి కలరే ఉంటాయి కాబట్టి నేను ప్యూర్ మన్ను యూస్ చేశానండి. మనం ఏదైతే ముగ్గు పిండి యూస్ చేసుకుంటామో అదే యూస్ చేశాను. నాకు అది యూస్ చేయాలనిపించింది, సో నేను యూస్ చేశాను అనమాట. మీకు ఏ కలర్ అయినా యూస్ చేయాలంటే యూస్ చేసుకోండి. ఐ హోప్ నాకు మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.